జై జై శంకర హరహర శంకర. అద్వైతం కంచి పరమాచార్య అమృతవాణి. ఉన్న స్థితి చేయు స్థితి. గాఢ నిద్రలో గాని సమాధి స్థితిలో గాని ఉన్న జీవుడు ఆత్మయే. అప్పుడు శారీరక మానసిక వ్యాపారాలుండవని చాలాసార్లు చెప్పాను. అది ఉండు స్థితి, స్టేట్ ఆఫ్ బీయింగ్. అంటే ఉండు స్థితి మనస్సు. శరీరం తిరిగి పనులు చేయడం కార్యసిద్ధి. గాఢ నిద్రలో ఆత్మ ఏ పనైనా చేసిందా? లేదు, ఉన్నది ఉన్నట్లుంది. అట్టి స్థితిని కేవల స్థితి అని అంటారు. కేవల శబ్దానికి స్వతంత్రంగా దేనితో కలవకుండా ఉండడమని అర్థం. అట్టి ఆత్మానుభవం పొందడమే కైవల్యం. కైవల్య పదవి, కైవల్య మోక్షం అనే మాటలను వింటాం. భిన్న సంప్రదాయాలలో మోక్షాన్ని భిన్న భిన్నంగా నిర్వచించారు. అద్వైతులు దీనిని బ్రహ్మ సాక్షాత్కారమని, ఆత్మ సాక్షాత్కారమని అంటారు. శైవులు దీనిని శివ సాయుధ్యమని, వైష్ణవులు విష్ణు సాయుధ్యమని అంటారు. బుద్ధుడు దీనిని నిర్వాణమన్నాడు, అనగా ఏదీ ఉండని స్థితి, శూన్యమని. న్యాయ వైశేషికులు దుఃఖ స్పర్శ లేని అపవర్గం అంటారు. జైనులు యోగులు దీనిని కేవల స్థితి లేదా కైవల్యమని పిలుస్తారు. ఉండు స్థితిని ఎప్పుడు గుర్తించమో చేయు స్థితి మొదలై అన్నీ మనలను ముసురుకుంటాయి. పక్షులు గూళ్ళ నుండి బయలుదేరినట్లుగా వివిధ వ్యాపారాలను చేస్తాం. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.